ఎవరు కొనట్లేదు, మా దగ్గర చాలా వుడ్ ఉన్నాయి, ఎవరు బయటికి పంపించట్లేదు అనే డౌట్స్కి సార్ మనకు క్లియర్ చేస్తారు. సో చెప్పండి మీ పేరు. నా పేరు ముని అండి. ముందే ఇది గోడౌను. అట్లా మనకు బయట పంపించేదానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకేంటంటే ఆంధ్రాకి కొద్దిగా లిమిట్ అనేది ఉంటుంది. పర్ ఇయర్ 300 టన్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ చేసేస్తున్నారు, ఎంత అన్లిమిటెడ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేసి అని చెప్పి. ఈ మధ్యలో బిజినెస్ అంతా పెరిగింది, రైతులంతా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఇదేం చేస్తున్నామంటే మా రైతుల దగ్గర నుంచి కొని డ్రెస్సింగ్ చేసి రెడీ చేసి పెట్టున్నాము ఎక్స్పోర్ట్ పంపించేదానికి. ఈ ఎక్స్పోర్ట్ పర్మిషన్ లేదు, అంటే కోటా లేదు కాబట్టి ఆగింది. నెక్స్ట్ ఇయర్కి ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అట్లా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెటీరియల్ ఎంతన్నా మనం సప్లై చేసుకోవచ్చు అవుటర్ కంట్రీస్. కాకపోతే మన దగ్గర బయర్ ఉండాలి, కొనే వాళ్ళు ఉంటే మనం ఎంతన్నా సప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మామూలుగా రా మెటీరియల్ సప్లై చేయడానికి ఉంటాయి, కానీ మీరు ప్రోడక్ట్ రెడీ చేస్తే అన్లిమిటెడ్ మీరు ఎంతన్నా చేసుకోవచ్చు, ఎంతన్నా పంపించుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది పడాలి. ప్రోడక్ట్ రెడీ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అంత ఇది కాకుండా ఏదో గోడం పెట్టుకొని మెటీరియల్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టున్నాము, సేల్ చేసుకున్నాము. వస్తున్నారు వాళ్ళు వీళ్ళు. కాకపోతే మనకు రేట్లు అవి సెట్ కాలేదని మూవింగ్లో ఉంది. అట్లా మీకేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏ పెట్టుకున్నా ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి డ్రెస్సింగ్ చేసి దగ్గర 6 months అవుతుంది. 6 months నుంచి ఎట్టుండిపోయి అట్లే ఉంది. వెయిట్ తగ్గడం కానీ కలర్ మారడం కానీ అలాంటిదంతా ఏం జరగదు. మీరు ఆఫ్టర్ 1 year కాకపోయినా 4 years తర్వాత అయినా మన డబ్బుకు మనం అమ్ముకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదేంటి సార్, ఇది కట్ చేసాము. ఎందులో మనం వేర్లలో వేర్లలో నుంచి కట్ చేసాము, అంటే డ్రెస్సింగ్ చేసేటప్పుడు కట్ చేసి చూడండి. ఇది ఎప్పటికన్నా కానీ మనకి కలర్ మారేది కానీ చెదులు తినేది కానీ అలాంటిది ఏం జరగదు. ఈక్వల్ టు ఐరన్ అన్న సిలిం పట్టేస్తున్నాము, కానీ ఇది నో ప్రాబ్లం. స్టీల్ టైప్ అన్నమాట, ఈ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనము ఇక్కడ వేసి ఓపెన్లోనే పెట్టినాము, మనము బట్టలుగా పెట్టున్నాం. ఓపెన్లోనే ఉంది మెటీరియల్ అంతా. దగ్గర 6 months అవుతుంది. ఇప్పుడు వరకు ఏం చెక్ చేదరలేదు. చూడండి ఎట్లుండేది అట్లే ఉంటుంది. దీంట్లో మారేది చెదులు తినేది కాలంటే కింద కూడా చూడండి, ఎక్కడన్నా కానీ చెదులు తినేది ఉంటుంది. ఇది మట్టి ట్రాన్స్పోర్ట్ తగిలిన మట్టి. చెదులు పట్టడం కానీ పురుగు పట్టడం కానీ అలాంటిది ఏం జరగదండి. ఫర్నిచర్ చేసుకున్నా ఏదైనా ప్రోడక్ట్స్ రెడీ చేసుకున్నా నో ప్రాబ్లం, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ.